మరి ఇప్పుడు లైఫ్‌లోకి ఎవరిని రానివ్వలేదా? వామ్మో! అదే భయం అంటే ఇంకా సెటిల్ అవ్వాలి నేను. ఇంకా సెటిల్ అవ్వాలంటే ఇంకేమవ్వాలి? ఇండస్ట్రీకెళ్ళాలి. ఓకే. ఇండస్ట్రీకెళ్ళి ఏం చేయాలని? ఏం చేయాలంటే ఇప్పుడు పర్టికులర్‌గా నాకు నేను ఏదైనా చేయగలను. నాకు మూవీలో ఛాన్స్ వచ్చిందనుకోండి వెళ్ళిపోతా. సీరియల్‌లో ఛాన్స్ వచ్చిందనుకోండి వెళ్ళిపోతా. ఎలా ఇస్తారు ఛాన్స్ నీకు? ఎందుకు ఇవ్వాలి? అంటే ఇందాక మాట్లాడుతూ కొన్ని మాట్లాడినావు. టాలెంట్ లేనోళ్ళు కూడా వెళ్తున్నారు అనేసి కొన్ని మాట్లాడినారు. అన్న తర్వాత ఇప్పుడు మీరు ఏం ప్రూవ్ చేసుకోకుండా మీ దగ్గరికి వాళ్ళు రారు కదా. మీరు అసలు ఇండస్ట్రీ సైడ్ ఏం ట్రై చేసుకోవట్లేదు. మీరు ఈవెంట్స్ ఆర్గనైజేషన్ ఎప్పుడు కనిపించలేదు కదా. ఇప్పుడు అంటే ఈ బయటికి రావాలి కదా. ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు మీరు చేస్తున్నారు యాంకర్ నార్మల్ చేస్తున్నారు, ఒక్కసారి మీరు ఎక్స్ప్లోర్ అవ్వలేదు కదా. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారో నాకు తెలియదు. ఈ మధ్య మీరు ఈ ఛానల్ నుంచి ఇట్లా బయటకు వచ్చి తెలుస్తుంది సొసైటీకి, ఇంకా అంతా తెలియలేదు. అలా కొంచెం చిన్న చిన్న ఇప్పుడు నేను ఫోక్ సాంగ్స్ చేస్తున్నాను, అలా ఫోక్ సాంగ్స్ చేయడం. ఇప్పుడు మా టీవీలో నాకు ఛాన్స్ వచ్చింది. ఛాన్స్ వచ్చినప్పుడు నేను యూజ్ చేసుకున్నా. అక్కడ శేఖర్ మాస్టర్ ముందు మా టీవీ సెట్ ఎంత పెద్దగా ఉంటుందో మీకు తెలుసు. ఎంత మంది వర్కర్స్ ఉంటారు అక్కడ. అంత మందిలో అసలు మైక్ తీసుకొని శ్రీముఖి అక్క ముందు నించొని మాట్లాడే గట్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్.